వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మందకట్ల మేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధి నిర్వర్తించిన ఉపాధ్యాయుడు ధనరాజ్ రణదేవ్ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారిని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాలలో ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు. ధనరాజ్ రణదేవ్ తన సేవా కాలంలో విద్యార్థుల అభివృద్ధికి విశేష కృషి చేసి పాఠశాల ప్రగతికి తోడ్పడ్డారని వారు తెలిపారు. విద్యార్థులు గురువు గారికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. అనంతరం ధనరాజ్ రణదేవ్ మాట్లాడుతూ తనకు లభించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. నా ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి నా మిత్రుడు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సూగూరు వరప్రసాదరావు మరియు నా తోటి ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా చిన్నారి బాలబాలికలు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన సభ అనేటువంటిది చెప్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గత ఆదివారము 29/3/2020 వనపర్తిలో ఆర్జీ గార్డెన్ నందు నా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సన్మాన కార్యక్రమం చూసినటువంటి వనపర్తి జిల్లాలోని ఉపాధ్యాయ లోకం మొత్తం అంటే సన్మాన కార్యక్రమం ఈ విధంగా ఉంటుందా అనేటువంటిది విషయాన్ని ఇంతవరకు ఈ రోజు వరకు కూడా వనపర్తిలో ప్రతి ఉపాధ్యాయుడు చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంత పెద్ద సన్మానాన్ని నాకు అందించినటువంటి వాళ్ళు ఎవరైతే మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయ బృందము ఆ రోజు తన యొక్క నృత్యాలతో అక్కడ వచ్చినటువంటి దాదాపు 800-900 మంది ఉపాధ్యాయులందరూ ఆశ్చర్యపడే విధంగా మన యొక్క చిన్నారులు చేసినటువంటి నృత్య ప్రదర్శన కానీ మన పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు చేసినటువంటి గాత్రం కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా నన్ను వస్తుంటే అదే అడుగుతున్నారు, సార్ మీ యొక్క స్కూల్లో పలా చిన్నారులు అంత మంచి నృత్యాన్ని చేస్తున్నారు, టీచర్లు అంత మంచిగా పాటలు పాడుతున్నారు అంటే ఆ స్కూలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు చాలా ఇదిగా ఉంది. దానికి గాను ప్రత్యేకంగా మన ఉపాధ్యాయ బృందానికి ఆ రోజు నృత్య ప్రదర్శన చేసినటువంటి మా ప్రియమైన చిన్నారులకు కానీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈ పాఠశాల